ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. కానీ కష్టమైన పరిస్థితులు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి స్తుతించరు. అసలు మనకొచ్చే శ్రమలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? అవి దేవుని దగ్గర నుండి వస్తున్నాయి. దేవుడే వాటిని పంపిస్తున్నాడు. మన మేలు కొరకే ప్రతి శ్రమ మనకొస్తుంది. ఈ శ్రమలు దేవుడి నుండి వచ్చేవే కనుక ఈ శ్రమలు ఎంతో శ్రేష్టమైనవి. యోబు దేవుని నుండి వచ్చిన శ్రేష్టమైనవైన ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. అయినా దేవుణ్ణి అంత కష్ట సమయంలో కూడా స్తుతించగలిగాడు. అదేవిధంగా ఈ విషయాలను మనం గ్రహించి కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించగలిగినప్పుడు దేవుడు ఆ కీడంతా మనకి మేలుగా మారుస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు అని ఉన్నది. అంటే దేవుడు కీడు జరగడానికి శోధింపడు అని తెలుస్తుంది. అంటే ఆ కీడు మేలు జరగడానికే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక దేవుని ప్రేమించే వారికి జరిగేదంతా మేలు కొరకే అని గుర్తించి జరుగుతున్న ప్రతి కీడుగా అనిపిస్తున్న మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామానికి నిండు కృతజ్ఞతలు. గడిచిన కాలమంతా నీ కృప, నీ వాత్సల్యము, నీ కరుణను బట్టి నిండు కృతజ్ఞతలు నాయన. నమ్మదగిన దేవుడవు నా తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ జీవం కలిగిన మాటలతో మాతో మాట్లాడిన విధానానికై స్తోత్రములు తండ్రి. అయ్యా, నిన్ను ప్రేమించే వారికి నాయన, అయ్యా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి నాయన జరిగేవన్నీ మేలు కొరకే అని నా తండ్రి మమ్మల్ని బలపరిచిన మీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. కాబట్టి మాకొచ్చే శ్రమలను బట్టి నాయన కృంగిపోక మీరు ఇవ్వబోయే మేలును బట్టి మిమ్మల్ని స్తుతించే జీవితం మా అందరికీ దయచేయమని ఈ రోజు అంతట్లో నాయన నీ కాపుదల భద్రతతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించుమని యేసు అను శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.